నీ ప్రార్థనకి ఎంత విలువ ఉంటుందో తెలుసా మిత్రమా? రెండవ రాజులు 13వ అధ్యాయము 21వ వచనం చూస్తే, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగినప్పుడు అది తిరిగి బ్రతికెను. ఎలీషా గారు చనిపోయి అప్పటికే సంవత్సరం అవుతుంది, సమాధిలో పెట్టారు. వేరే వ్యక్తిని అక్కడ పాతి పెడుతూ ఉండగా ఆ చనిపోయిన వ్యక్తి ఎలీషా గారి ఎముకలకు తగిలినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి నిలబడ్డాడట. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు నిజముగా దేవుని యందు ఆనందించగలిగితే, నువ్వు నిజముగా దేవునితో ఒక మంచి ఐక్యత కలిగి ఉన్నట్టయితే గనక నీ ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తారు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నాకే ఎన్నో శ్రమలున్నాయి, నా మీదే ఎన్నో భారాలు ఉన్నాయి కదా, అద్భుతాలు ఎలా జరుగుతాయని అనుకుంటాడు. సాతాను చెప్తాడు అలాగా. దేవుడు దానికి ఆ విధంగా చెప్పడండి. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అందుకనే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.